అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ అనామ్లో తెలియజేస్తున్నాడు, వాస్తవం ఏమిటంటే వారి వద్ద ఎలాంటి ప్రమాణము లేకుండానే తమ కోరికల ఆధారంగా జనులను పెడతో పట్టిస్తున్నారు. నిశ్చయంగా అల్లాహ్ యొక్క నియమాలను ఉల్లంఘించే వారు ఎవరో అల్లాహ్కు బాగా తెలుసు. కావున ఈరోజు తాయెత్తు కట్టుకోండి మీకు జబ్బు తగ్గిపోతుంది, దారం కట్టుకోండి మీరు జరిగిపోతుంది, టెంకాయ కట్టుకోండి ఇంటికి కీడు తొలగిపోతుంది అని ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టి అమాయకులను చేసి డబ్బులు సంపాదించుకునే వేషగాళ్ళు ఈరోజు దర్గాల దగ్గర ఉన్నారు. అలాంటి వారి మాయలో మీరు పడకండి, అలాంటి వారి యొక్క అజ్ఞానంలో మీరు చిక్కుకోకండి, మీ పరలోకాన్ని పాడు చేసుకోకండి. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించి వెళ్ళినదే అసలు సిసలైనటువంటి ఇస్లాం ధర్మం. ఆ ధర్మం అనే కడియాన్ని ఎవడైతే గట్టిగా పట్టుకుంటాడో అలాంటి వాడే సన్మార్గాన్ని పొందుతాడు. అలా కాకుండా పగటి వేషగాళ్ళ మాటలు విన్నారంటే గనక తప్పకుండా మీరు దారి తప్పుతారు. ఒక రియల్ ఎస్టేట్ ఉన్నాడండి, దాదాపు 30 ఎకరాల ప్రాంగణంలో ఫ్లాట్లు వేశాడు. ముస్లిమే, గడ్డముంది, నమాజ్ చదివేవాడు. ఫ్లాట్స్ సేల్ కాలేదని చెప్పేసి ఒక దర్గా ముజావర్ దగ్గరికి వెళితే ఆ దౌర్భాగ్యుడు అర్ధరాత్రి పూట అక్కడ పూజలు నిర్వహించాడు. నల్ల కోడి కావాలంట, ఏదేదో మంట వేశాడు. అక్కడికి వెళ్ళి మేము చూసిన తర్వాత చాలా బాధపడ్డాం, తౌబా చేసుకోమని చెప్పాము ఆ వ్యక్తి రియల్ ఎస్టేట్కి. వీళ్ళంట మళ్ళీ సిగ్గు లేకుండా దర్గాల దగ్గర జరిగేది షిర్కు కాదంట, నానా దరిద్రాలన్నీ చేస్తూ ప్రజలకు అంతరాలు కడుతూ, తంత్రాలు కడుతూ, దారాలు కడుతూ, ఏవేవో దరిద్రాలన్నీ చేస్తూ ఈ షిర్కు కాదని చెప్పేసి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్ క్షమించాలి. కావున సోదరులారా, ముస్లిములు చెబుతున్న మాట ఏంటంటే ముస్లిములు అజ్ఞానులు కాదు, జ్ఞానులుగా ఉండాలి. ముస్లిములు చీకటిలో ఉండకూడదు, వెలుగులోకి రావాలి. ముస్లిములు అజ్ఞానంలో కాదు, జ్ఞానం వైపునకు రావాలి. ఖురాన్ అనేది ఒక మహత్తరమైనటువంటి జ్ఞాన సంపద. ఖురాన్ అల్హమ్దులిల్లా, దాని వెలుగులో మనం నడవాలి. సోదరులారా, ఈ బురిడి బాబాలు కొట్టేటువంటి మాయల్లో పడిపోయినామంటే మనం ఖచ్చితంగా నరకానికి వెళతాం. సోదరులారా, ఆ కాలంలో అజ్ఞాన కాలంలో తచ్చాడుతున్నటువంటి అరబు జాతులన్నీ ఎప్పుడైతే ఖురాన్ చేతపట్టాయో అప్పుడు అల్హమ్దులిల్లా ప్రపంచాన్నే, రాజ్యాలనే వేలారు. సోదరులారా, అల్హమ్దులిల్లా ఖురాన్ ద్వారా ఈరోజు అవిశ్వాసపు నాయకులు నెత్తి తొక్కుతున్నారు, మన యొక్క చట్టాలతో ఆడుకుంటున్నారు. కారణం ఏంటంటే మనం సరిగలే మేడా, అల్లాను మాత్రమే నమ్ముకొని బహుదైవారాధన విడిచిపెట్టేస్తే గనక పోయిన రాజ్యాలన్నీ అల్లా మన కాళ్ళ దగ్గర తీసుకొని వస్తాడు మళ్ళీ అల్హమ్దులిల్లా. కానీ ఈరోజు ముస్లింలు ఎలా ఉన్నారు? సచ్చిందాన్ని నమ్ముతున్నారు, బతికిందాన్ని నమ్ముతున్నారు, చెట్టును నమ్ముతున్నారు, పుట్టను నమ్ముతున్నారు, ప్రతిదానికి భయపడుతున్నారు. నమాజ్ ఎక్కడ చదువుతున్నారండి అసలు? సో కావున ఇంత అవిధేయతలో ఉన్నారు కాబట్టి అల్లా మద్దతు మనకు లేదు. మనము గనక అల్లాహకు విధేయత చూపి తౌహీద్ వైపునకు వస్తే గనక అల్లా మద్దతు ఇస్తాడు. కావున సోదరులారా, ఇస్లాం ధర్మం జ్ఞానంతో ముడిపడింది. జ్ఞానం ద్వారానే ఇస్లాం డెవలప్ అయింది. జ్ఞానం విస్తరించబడడం వల్ల ఇస్లాం ప్రబలింది. కావున మన ఇంట్లో మనలో సైతం జ్ఞానం అనేది వచ్చినప్పుడే మనం ఇస్లాం మీద ఉన్నట్టు సోదరు.